హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దసరా సందర్భంగా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు విఎంఆర్ లాజిక్స్ వారి సంచలన ఆఫర్. ఏ కోర్సు చేరాలన్నా కేవలం 199 రూపాయలు మాత్రమే. నెల రోజుల వ్యాలిడిటీతో ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏదైనా విఎంఆర్ లాజిక్స్ క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా. అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ. విఎంఆర్ లాజిక్స్ జాబ్ కోచింగే కాదు, ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థ అని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి. వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ క్లాసెస్ వినండి, నచ్చితే కోర్సు తీసుకోండి, నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం విఎంఆర్ లాజిక్స్ టీం. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8818883666 అండ్ 88639635. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే కోల్ ఇండియాలోని వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నుంచి 211 పోస్టులతో ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మైనింగ్ సిర్దార్ కింద 167 పోస్టులు ఉన్నాయి, సర్వేయర్ కింద 44 పోస్టులు ఉన్నాయి. ఈ సర్వేయర్ పోస్టులకి 10వ తరగతితో పాటు DGMS జారీ చేసినటువంటి సర్వేయర్స్ లేదా మైనింగ్ అండ్ మైన్మెన్ సర్వేయింగ్ డిప్లొమా చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇంకా సిర్దార్ అనేటువంటి పోస్టులకి DGCM జారీ చేసినటువంటి వ్యాలిడ్ మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్, అలాగే మైనింగ్ లేదా మైన్ సర్వేయింగ్లో డిప్లొమా ఉత్తీర్ణతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు కలిగి ఉన్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈ యొక్క మైనింగ్ సిర్దార్ అనేటువంటి 167 పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఈ పరీక్షని మొత్తం 100 మార్కులకి నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. 120 నిమిషాలు దీనికి సంబంధించి టైమింగ్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్లో దీనికి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవాలి. అక్టోబర్ 21వ తేదీ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన స్టార్టింగ్ డేటు. నవంబర్ 20వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. westerncoal.in అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మరొక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి టోటల్గా 1100 పోస్టులతోటి ఇంక్లూడింగ్ PHC క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా కలిపి 1100 వేకెన్సీస్ తోటి పంజాబ్ రీజియన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. నవంబర్ 11వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మరొక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే నాబార్డ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. నాబార్డ్ సబ్సిడరీ సంస్థ అయినటువంటి నాప్కాన్స్ నుంచి కన్సల్టెంట్ పోస్టులకి సంబంధించి 18 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. సీనియర్ కన్సల్టెంట్కి సంబంధించి 3 పోస్టులు, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ బిజినెస్ కింద 1 పోస్టు, అసోసియేట్ కన్సల్టెంట్ IT కింద 1 పోస్టు, అసోసియేట్ కన్సల్టెంట్ కింద 11 పోస్టులు, అసోసియేట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఫైనాన్స్ కింద 1, ప్రాజెక్ట్ అసోసియేట్ ఫైనాన్స్ కింద 1 పోస్ట్ ఉంది. సో పోస్టులను అనుసరించి ఇక్కడ పర్టికులర్ సబ్జెక్టుల్లో బీకామ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBA, CA, MTech ఉత్తీర్ణతో పాటు సంబంధిత పనిలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. 29,000 నుంచి 1,25,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. డ్రాఫ్టింగ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఆన్లైన్లో దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే పెట్టుకోవాలి. అక్టోబర్ 21వ తేదీ లాస్ట్ డేటు. napcons.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి 30 పోస్టులతోటి JRF, SRF రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించిన పోస్టులు అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి APPSC నుంచి నాన్ గెస్టెడ్ పోస్టులకి సంబంధించి 38 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కింద 6 పోస్టులు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కింద 29 పోస్టులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కింద 1 పోస్టు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కింద 2 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి డిగ్రీతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. సో వారైతే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నవంబర్ 12వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ మధ్యన మీరు అఫీషియల్ సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో 1654 మంది గెస్ట్ లెక్చరర్ పోస్టులకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో
1654 మంది అతిథి అధ్యాపకుల నియామకానికి సర్కారు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. స్థానికంగా అర్హులైనటువంటి అభ్యర్థులను గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించుకోవచ్చని జీవోలో పేర్కొనడం జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించి మనకి స్థానికంగా అర్హులైనటువంటి అభ్యర్థుల్ని గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించుకునే అవకాశం అయితే ఉందని మెన్షన్ చేశారు. ఇంకా పిహెచ్డి నిబంధన 2 ఏళ్ళు వాయిదా అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా విప్రో సంస్థలో 25,000 నియామకాలు అయితే చేపట్టబోతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జూలై సెప్టెంబర్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికి సంబంధించిన నియామకాలు అయితే ఉంటాయని మెన్షన్ చేశారు. టోటల్గా 25,000 నియామకాలు విప్రో దిగ్గజ సంస్థ నుంచి రిక్రూట్మెంట్స్ అయితే జరగబోతున్నాయి. జూలై సెప్టెంబర్లో దీనికి సంబంధించి వచ్చినటువంటి లాభం 2,930 కోట్లని మెన్షన్ చేశారు. వార్షిక ఆదాయం $10 బిలియన్ పెరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వచ్చేటువంటి సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో ఈ 25,000 నియామకాలు విప్రో సంస్థ ద్వారా జరగబోతున్నాయని చెప్పేసి సంస్థ వెల్లడించడం జరిగింది. ఇంకా ఐఐటి కాన్పూర్ నుంచి మనకి డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, స్టూడెంట్ కౌన్సిలర్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్కి సంబంధించి టోటల్ 95 వేకెన్సీస్తో నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 16వ తేదీ లాస్ట్ డేటు. iitk.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ నుంచి 40 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. drdo.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఓయూలో పార్ట్ టైం ఇంజనీరింగ్ పీజీలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏపీపీఎస్సీలో 38 నాన్ గెస్టెడ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏపీలో దీనికి సంబంధించి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ నాన్ గెస్టెడ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చింది. JNTUHలో 5 ఏళ్ల IDDM ప్రోగ్రామ్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా రంగారెడ్డి జిల్లాలో 60 మెడికల్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సివిల్ అసిస్టెంట్ స్పెషలిస్టులు 20 పోస్టులు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు 40 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి MBBS క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.